ఒక టైంలో మీరు కానీ అన్వేష్ కానీ హర్ష సాయి కానీ వీళ్ళందరూ క్లోజ్గా ఉండే సర్కిల్ నుంచి 1 by 1 బయటకు వచ్చి మీకు మీరే తిట్టుకుని యూట్యూబ్ కంటెంట్ కోసమా జనాల కోసమా? ఏదైతే ఫైట్ చేస్తున్నానో ఈ ఫైట్ ని అందరికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసిందంటే అన్వేష్ చేసింది. నన్ను ఎంత డిమోటివేట్ చేయాలో అంత డిమోటివేట్ చేసిన ఉన్నాడంటే అన్వేషణి. ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే కమెంట్స్ ఏంటంటే అమ్ముడు పోయాడు, డబ్బులు తీసుకున్నాడు. సో మీకు అనిపించిన ఇప్పుడు మనం చేసిన వీడియోస్లో ఫాల్స్ ఎలిగేషన్స్ ఏంటి? అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. ఇన్ఫ్లుయెన్సర్ని ఇంత బ్యాడ్ చేస్తా, ఇట్లా ఎక్స్పోజింగ్ ఇది చేపిస్తా, అలా పెళ్లి ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొఫైల్ మీదకి వచ్చి ఎలా అయిపోయిందంటే వీళ్ళందరూ కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదే వాడు ఎయిమ్. ఈ హేట్రెడ్ పెంచాలా, ఈ హేట్రెడ్ మీద ఇడు పైసలు సంపాదించాలి. దీనివల్ల మనోడికి వచ్చేది ఏంటి? కానీ ఇక్కడ మిస్టేక్ గవర్నమెంట్దా లేకపోతే దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్? సీఎం గారి క్యాంప్ ఆఫీస్ ఎదురుగుండా పరీ మ్యాచ్, వాళ్ళు ఆడతారు మీరు గెలవండి అని ఉంటుంది. ఇదేంటి, ఇది ప్రమోషన్ కాదా? సో గవర్నమెంట్ మిస్టేక్ కూడా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? గవర్నమెంట్ నువ్వు కనుక ప్రమోట్ చేసావు అంటే దీనికి ఇనిషియేషన్ తీసుకుని సజ్జనర్ గారు కొన్ని వీడియోస్ పెట్టడం కానీ, అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేయించడం కానీ చేశారు. నోడల్ ఆఫీసర్స్ ఎవరో సజ్జనార్ గారికి తెలీదా? మెట్రో ఎండి ఎవరో సజ్జనార్ గారికి తెలీదా? అంటే సొల్యూషన్ రూట్ కాజ్ తెలిసి కూడా పాపులారిటీ గురించి ఇట్లాంటి